విశాఖ జిల్లా పెందుర్తిలో భార్య అత్తపై ఓ వ్యక్తి సుత్తితో దాడి చేశాడు. దగ్గువానిపాలెంకు చెందిన అప్పారావు కుటుంబ కలహాలతో భార్య కనక మహాలక్ష్మి, అత్త లక్ష్మిపై దాడికి పాల్పడ్డాడు. ఇంట్లో నుంచి అరుపులు వస్తుండటంతో స్థానికులు లోనికి వెళ్లి గమనించారు. అడ్డుకోబోయిన స్థానికులపైన అప్పారావు దాడికి యత్నించాడు. తీవ్రంగా గాయపడిన భార్య కనక మహాలక్ష్మి, అత్త లక్ష్మిని స్థానికులు పెందుర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పెందుర్తి పోలీసులు భర్త అప్పారావును అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వాళ్ళ అత్తగారు అరుస్తున్నారని మేము అందరం పరిగెత్తి వచ్చామండి. అప్పటికే కనకని లోపలికి తీసుకెళ్లి కొట్టేస్తున్నాడు. కొడుకుని నాన్నగారును వాళ్ళ అత్తగారు, తర్వాత పక్కన శంకర్ ఇంకొక ముగ్గురు లోపలికి వెళ్ళి మేము బయట ఉన్నాము. అంటే వాళ్ళని కూడా సుత్తి పెట్టి కొట్టడానికి ఆల్రెడీ వీడియో కూడా ఉంది. సుత్తి పెట్టి కొట్టడానికి ప్రయత్నిస్తే మేము అందరం బయటకు వస్తాము. బయటకు వస్తే కనకను వాళ్ళ అమ్మగారు బయట కూర్చుండిపోతే మళ్ళీ సుత్తి పెట్టి మళ్ళీ వెంటనే కనకని నెత్తి మీద కొట్టాడు. వెంటనే కొట్టేసరికి మేము ఎవరి వెళ్ళినా మమ్మల్ని అందరినీ కొట్టడానికి వచ్చాడు. సుత్తి పట్టుకొని వెంటనే అవతలకి వెళ్ళిపోయాడు. వచ్చిన వాళ్ళందరినీ కొట్టడానికి ట్రై చేశాడు. ఎవరిని ఆపుదామన్నా మొత్తం అందరినీ కూడా ట్రై చేశాడు కొట్టడానికి. అయితే గతంలోనైతే గొడవ అయినప్పుడు కూడా వాళ్ళు కొట్టుకున్నప్పుడు వాళ్ళ మావయ్య గారిని ఇక్కడ ముక్కలు ఆగేశారు. సుత్తి పెట్టి నెత్తి మీద కూడా కొట్టారు. అది కూడా మేము కల్లారా చూసాం. ఈవిడికి కూడా దెబ్బ మీద దెబ్బ వెనకని కొట్టాడు, కూడా కొట్టారు. అత్తని భార్యని ఇద్దరిని కూడా కొట్టారు.